వెంకటేశ్వరరావు. ఇప్పటి వరకు పేటసనగల సచివాలయంలో ఇప్పటి వరకు లబ్ధి పొందిన మొత్తం 25,64,11,014 రూపాయలు మాత్రం లబ్ధి పొంది ఉన్నారు. సంక్షేమ పథకాలు అనేవి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందేలాగా ఆయన ప్రయత్నం చేసి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కరించి ప్రతి సంక్షేమ ఫలాన్ని ప్రతి కుటుంబానికి అందే విధంగా కృషి చేశారు. గ్రామాల్లో 12 సచివాలయాలు కట్టారు, 12 రైతు భరోసాలు, 12 హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశారు, లింక్ రోడ్లు కొన్ని వేయగలిగారు. మా గ్రామానికి వచ్చేసరికి సబ్స్టేషను, మిరియాల గ్రామానికి వచ్చేసరికి ఒక సబ్స్టేషను, 2 సబ్స్టేషన్లు, ఒకటేమో ప్రారంభమైంది నిన్న, ఈరోజు ఒకటి శంకుస్థాపన జరుగుతూ ఉంది మండలంలో. అలాగే వచ్చేసరికి పేటసన్నగండ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం కూడా 1,50,00,000 శాంక్షన్ చేయించారు. హైవే రోడ్ నుంచి మా ఊరికి కొత్త రోడ్డు వేయించారు. అభివృద్ధిలో కారంపూడి మండలం దూసుకుపోతూ ఉంది. ఎవరికైనా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు తీర్చడంలో ముందుండేటటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు. ఇక ముందు కూడా లాస్ట్ 2019లో ఓటు వేసిన ప్రతి ఒక్కరూ మళ్ళీ వైసీపీకే వేస్తారు. కొత్త ఓట్లు యాడ్ కావాల్సిందే కానీ వేసిన వాళ్ళలో తరుగుబడే ప్రసక్తి లేదు. ఊరక అవతల పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఏం అభివృద్ధి అంటే పేటసన్నగండలో వచ్చి చూస్తే మీకు అభివృద్ధి ఏందో తెలుస్తుంది. మా గ్రామంలో 20 బోర్లు వేసాము, 10 ట్యాంకులు కట్టాము, సిమెంట్ రోడ్లు వేసాము 50 లక్షలకి సైడ్ డ్రైన్స్ వేసాము, 3 కోట్ల రూపాయలతో 3 ఫేజ్ కరెంటు పోల్స్ అన్ని మార్చారు, 4 కోట్లతో సబ్స్టేషన్కి వాళ్ళ శంకుస్థాపన జరుగుతూ ఉంది. అలాగే వచ్చేసరికి రైతు భరోసా కట్టాం, హెల్త్ క్లినిక్ కట్టాం, సచివాలయం కట్టాం, పాల కేంద్రం కడుతూ ఉన్నాం, డిజిటల్ లైబ్రరీ శాంక్షన్ అయి ఉంది. తండాలో వచ్చేసరికి మా శివారు తండాలో స్కూళ్ళు, మా గ్రామంలో స్కూలు, సినిమాల సెంటర్లు స్కూలు, 3 స్కూళ్ళు 1 కోటి రూపాయలు పెట్టి డెవలప్ చేయడం జరిగింది. ప్రతి ఇష్యూ కూడా ఆయన పర్సనల్గా తీసుకొని చేసేటటువంటి వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఆయన గెలుపులో కానీ అలాంటి అధైర్యం ఎవరికి లేదు. విజయం తప్పనిసరిగా వస్తుంది. పైపెచ్చు పోయినసారి కాటికి మెజారిటీ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది, కానీ తగ్గటం అనేది సమస్యే లేదు. ఆయన ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి. ప్రతి నిత్యం ప్రజలను కలుసుకుంటూ చిన్న చితకు కానీ బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వాళ్ళకి కానీ ఎలాంటి వాడికైనా అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి ఆయన. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. మేమైతే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఎమ్మెల్యే గారు మాకు దొరికినందుకు. ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా ఆయన తప్పనిసరిగా గెలుస్తాడు, మంత్రి అవుతాడు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. మార్పు రావాలంటే, వెనకటి మార్పు రావాలంటే కూలీలు చేసే పరిస్థితి రావాలి, మరిపోతే మర్డర్లు అయ్యి మార్పు రావాలి. వాళ్ళందరూ సమాజంలో చదువులు పెరిగినాయి, తల్లిదండ్రులను కూడా వాళ్ళ పిల్లలు వెనకటి లక్షణాలతోటి ఏదన్నా గొడవలైనా కూడా ఖండించే పరిస్థితిలో ఇవాళ పిల్లలు ఎడ్యుకేషన్ పెరిగింది. వెనకటి వాతావరణం రావాలని ఆయన కోరుకుంటున్నాడేమో. ఇక్కడ వెనకటి వాతావరణమే లేదు. ఇవాళ ప్రజలందరూ డెవలప్ అయ్యారు, ప్రతి కుటుంబంలో చదువుకున్న వాళ్ళు పెరిగారు, ఇండివిజువాలిటీ పెరిగింది. అంతేగాని మార్పు రావాలంటే వెనకటి మార్పు అయితే రాదు. అది వరకపూడి సెలగాని వాళ్ళ 70 సంవత్సరాల చరిత్ర కలిగిన పోరాటాలు చేసినటువంటి వరకపూడి సెలను కూడా ఈయన సాధించాడు అన్ని అనుమతులతోటి. అందరికీ తెలుసు నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందనేది. ప్రజలైతే ఆయనకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మా యొక్క గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి నూతన నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి బోరు వేస్తుండ్రు, ప్లస్ సబ్స్టేషన్ శంకుస్థాపన, మా ఊరు సచివాలయం ఓపెనింగ్, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా యొక్క సన్నెగల గ్రామంలో చేసినాడు. కాబట్టి రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆయనకి విజయాన్ని చేకూరుస్తామని తెలియజేస్తూ మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినవి ఏమిటంటే సచివాలయం, హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, తార్ రోడ్డు ఇవన్నీ డెవలప్ చేసినాడు. మళ్ళీ ఇప్పుడు ఈ రోజున సబ్స్టేషన్ శంకుస్థాపన, మళ్ళీ చెరువుకు నీళ్ళు వచ్చే కార్యక్రమం కూడా మా ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నాడు. లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి చెరువు నీళ్ళు వచ్చే కార్యక్రమం మా ఎమ్మెల్యే తీసుకుంటున్నాడు. ఇవన్నీ అభివృద్ధి చేయాలంటే ఒక పైన
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ప్రభుత్వంలో ఉంటేనే మాకు ఈ అభివృద్ధి కాదు, ఇంకా అభివృద్ధి చెందుతుంది మా గ్రామం. ఎమ్మెల్యే గారికి మా ఊరు మెజార్టీ మళ్ళా మునుపు 260 వచ్చినాయండి మెజార్టీ. మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మళ్ళా 5వసారి ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఈసారి మళ్ళా మినిస్టర్ కూడా 5వసారి అయ్యి మా గ్రామానికి రాబోతున్నాడు. మాది పేట సనిగల్ల ఎస్సీ కాలనీ. జగనన్న ప్రభుత్వం మాకు అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి. ప్రభుత్వంలో మాకు బాగానే ఉంది, అమ్మఒడి వస్తున్నాయి మాకు. మా జగనన్న ప్రభుత్వంలో ఫస్ట్ తారీఖు పెన్షన్ వస్తుంది, వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. నెక్స్ట్ సీఎం కూడా జగన్ కావాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావాలి. మా ఎమ్మెల్యేకే ఓటేసి గెలిపించుకుంటాం. నాకు జగనన్న గారు వచ్చిన కానుంచే నాకు పింఛన్ ఒంటరి మహిళ పింఛన్ వస్తుంది. నాకు బాగుంది. మళ్ళీ జగనన్నే రావాలా. పిన్నెల్లి రామకృష్ణ గారు రెడ్డి గెలవాలా. మేము వేయాల ఓటు. మళ్ళీ మాకు కావాలా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. నాకు పెన్షన్ వస్తుంది, అమ్మాయికి అమ్మఒడి వస్తుంది. జగనన్న ప్రభుత్వంలో బాగానే ఉంది, అన్ని సకలేకంగా వస్తున్నాయి. పిల్లలకి అమ్మఒడి వస్తున్నాయి. మా పిల్లలకి చదువుకి బాగా ఉపయోగపడుతున్నాయి. జగనన్న మంచి మేలు చేశాడు. మా ఆయనకి వికలాంగులు పెన్షన్ వస్తుంది. జగనన్న మళ్ళీ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రభుత్వాలన్నీ బాగా చేస్తున్నాడు. జగనన్న మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాం. మా ఇంట్లో నాకు అమ్మఒడి పడుతుంది. మా అమ్మకి 18,000 వస్తున్నాయి. 40 సంవత్సరాలు 18,000 వస్తున్నాయి. మళ్ళీ మాకు జగనన్న రావాలి. మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రావాలి. ప్రభుత్వం బాగానే ఉంది, మాకైతే అన్ని సౌకర్యంగా ఉంది. మాకు 18,000 పడుతున్నాయి. మా మనవాళ్ళకి అమ్మఒడి పడుతుంది. మరి జగనన్నే సీఎంగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం బాగానే ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మేము ఓటు వేస్తాం, గెలిపిస్తాం. పేదవాళ్ళకి వాటర్ ట్యాంకులు 2 పడ్డాయి. మా పిన్నెల్లి రామకృష్ణ గారు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు, ఇబ్బంది రాకుండా నీళ్ళకి. మళ్ళీ ప్రభుత్వం మాకు ఇదే కావాలి. జగన్ గారు మళ్ళీ మాకే కావాలి, సీఎం కావాలి. మా పిన్నెల్లి రామకృష్ణ గారు అన్ని అభివృద్ధిగా బాగానే చేస్తున్నారు. మాకు పిన్నెల్లి రామకృష్ణ గారే కావాలి. మళ్ళీ ఓటే